కర్రగుట్టల్లో రహస్యం, చారిత్రక గుహల్లో ఆదివాసీల స్థిర నివాసం, 1970-80 దశకాల్లో అంతు చిక్కని దాడులు, 1990లో కలెక్టర్ ఆదేశాలతో గుట్ట దిగిన ఆదివాసీలు, పామునూరులో ఊచకొత్తో బెంబెలెత్తిన గ్రామాలు, నేటి వరకు అటువైపు చూడని గిరిజనులు, మావోయిస్టులకు సేఫ్ ప్లేస్, భద్రతా బలగాల ఆపరేషన్. అసలు కర్రగుట్టలో ఏముంది? యురేనియం, ఐరన్, డైమండ్స్, ముడి సరుకులు ఏమైనా లభ్యమవుతుందా? నక్సల్స్ లేఖకు స్పందించిన కేంద్రం అంటూ చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో మొత్తానికైతే కర్రగుట్టల్లో ఏం రహస్యం దాగుంది అనేటువంటి కోణంలో ఒక్కసారి చాలా క్లియర్గా మనం చూసినట్లయితే, చారిత్రక గుహల్లో ఆదివాసీల స్థిర నివాసం, 1970-80 దశకాల్లో అంతు చిక్కని దాడులు, 1990లో కలెక్టర్ ఆదేశాలతో గుట్ట దిగిన ఆదివాసీలు, పామునూరులో ఊచకోతో బెంబెలెత్తిన గ్రామాలు, నేటి వరకు అటువైపు చూడని గిరిజనులు, మావోయిస్టులకు సేఫ్ ప్లేస్, భద్రతా బలగాల ఆపరేషన్. అసలు కర్రగుట్టలో ఏముంది? యురేనియం, ఐరన్, డైమండ్స్, ముడి సరుకు లభ్యమవుతుందా అంటే ఇవన్నీ కూడా నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టేందుకు, అంబానీ అదానీలకు దోచిపెట్టేందుకు ఈరోజు అక్కడ ఉన్నటువంటి యురేనియం కానీ, బాక్సైట్ కానీ, మిగతా విలువైనటువంటి ఖనిజ నిక్షేపాలు ఏవైతున్నాయో వాటన్నిటి కూడా అదానీ అంబానీలకు దోచిపెట్టేందుకే కంప్లీట్గా మావోయిస్టుల ఆధీనంలో ఉన్నటువంటి కర్రెగుట్టలు కావచ్చు, అబూజ్మడ్ కావచ్చు, లేకపోతే దండకార్యం ఏదైతుందో దాన్ని అంతటిని కూడా అక్కడ నక్సల్ ఏరివేస్తే ఆదివాసీ ప్రాంతాలను అదుపులోకి తీసుకోవచ్చు. అక్కడ పెద్ద ఎత్తున ఖనిజ నిక్షేపాలన్నిటి కూడా తవ్వి తీస్తే కనుక ఇంకా పెద్ద ఎత్తున వాళ్ళను పెద్ద కుబేరులుగా, ప్రపంచ కుబేరులుగా మరి చేయొచ్చు అనేది ఒక ప్లాన్ తోటి చేశారని చెప్పేసి ఒక విమర్శ, బలమైనటువంటి విమర్శ ఉంది మావోయిస్టుల నుంచి. సో దానికి చూద్దాం. ఆపరేషన్ కగారుతో కర్రగుట్టలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. మావోయిస్టులకు సేఫ్ ప్లేస్గా ముద్రపడినటువంటి ఈ గుట్టల చరిత్ర అందరూ ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో కర్రగుట్టలపై స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ చేసింది. ఈ గుట్టలు ప్రకృతి రమణీయతకు ఆనవాళ్ళు, నల్లటి కొండలు, పచ్చటి చెట్లు, పక్షుల కిలకిల రావాలు, సెలయేటి పరవళ్ళు వెరసి స్వచ్ఛమైన వాతావరణానికి కర్రగుట్టల ప్రాంతాలు ప్రత్యేకమైనటువంటి నిలయాలు. ఇలాంటి స్వచ్ఛమైనటువంటి ప్రకృతిలో 1970-80లో దశకాల్లో ఆదివాసులు అక్కడి గుహలు, నివాస స్థావరాలు ఏర్పరచుకొని జీవనం సాగించారు. కొంతమంది గుర్తు తెలియని శక్తులు మావోయిస్టులపై నిత్యం దాడుల పరంపర కొనసాగించడంతో బెంబెలెత్తిపోయారు. ఈ క్రమంలోనే 1990లో అప్పటి ఉమ్మడి ఖమ్మం జిల్లా కలెక్టర్ బ్రహ్మదేవ్ శర్మ ఆదివాసులు గుట్టపై నుంచి కిందికి రావాలని, వచ్చిన వారందరికీ పునరావాసం కల్పిస్తామన్నారు. కానీ ఆచరణలో ఇది సాధ్యం కాలేదు. గుట్టపైన ఉన్నటువంటి సౌకర్యాలు కింద లేనప్పటికీ నివాస యోగ్యాలను తమకు చేతనైన స్థాయిలో చేసుకొని ఉంటున్నారు. పైన లభించిన అటవీ ఉత్పత్తులాగానే కింద కూడా లభించడంతో పైకి వెళ్లాలని ఆలోచన ఆదివాసీ ప్రజలు విరమించుకున్నారు. అలాంటి కర్రగుట్టల ప్రాంతం రాను రాను మావోయిస్టుల కంచుకోటగా మారిపోయింది అంటూ చూస్తాం. ఇవన్నీ అక్కడ లభ్యమవుతున్నటువంటి ఖనిజ నిక్షేపాలట. సో విచిత్ర అంటే ప్రపంచంలో ఎక్కడా దొరకనటువంటి ఖనిజ నిక్షేపాలు, ఒక విలువైనటువంటి ఖనిజ నిక్షేపాలు కనబడతా ఉన్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఈ ప్రాంతంలో అడవులు చుట్టూ ఉండడంతో కష్టతరమైనటువంటి ప్రదేశంగా మారింది. మావోయిస్టులకు సురక్షిత ప్రదేశం అయింది. భద్రతా దళాలు మావోయిస్టులు ఎదుర్కోవడానికి, కార్యకలాపాలు అణచివేయడానికి తరచుగా ఇక్కడ ఆపరేషన్ నిర్వహిస్తూ ఉంటారు. ఈ ప్రాంతంలో భద్రతా దళాలు మావోయిస్టుల మధ్య తరచూ ఘర్షణలు జరుగుతూనే ఉంటాయి. కొన్ని సందర్భాల్లో భారీ ఎన్కౌంటర్ జరిగిన సందర్భాలున్నాయి. ఈ గొడవల్లో చిక్కుని కొంతమంది అమాయక ఆదివాసులు ప్రాణాలు సైతం కోల్పోయారు. కర్రగుట్టల ప్రాంతంలో మావోయిస్టుల కార్యకలాపాలు, భద్రతా దళాల ఆపరేషన్ల నేపథ్యంలో శాంతి చర్చలు జరపాలని ఆదివాసీ సంఘాలు, కుల సంఘాలు, పలు పార్టీల నేతలు కోరుతున్నారు. అసలు కర్రగుట్టలో ఏముంది అని చూస్తే, కర్రగుట్టల ప్రాంతం దాదాపు 287 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. నల్లటి గుట్టలతో కనిపిస్తూ ఉంటుంది. ఇట్లా ఉంటుంది అన్నట్టు. ఈ నల్లటి గుట్టలాగా ఈ విధంగా కనబడుతూ ఉంటుంది. ఈ గుట్టల్లో ఐరన్కు సంబంధించినటువంటి ముడి సరుకు ఉందా అనేది ఇక్కడ ఆదివాసులకు తెలియదు. కాళ్ళ కిందనే ఖనిజ సంపద ఉందనేది వారు గ్రహించలేరు. కర్రగుట్టల ప్రాంతానికి అతి సమీపంలో ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఎక్కడ తవ్వినా డైమండ్స్ బయటకు వస్తాయనేటువంటి ఒక ప్రచారం బలంగా ఉంది. దేశంలో జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లోని అటవీ ప్రాంతంలో ఎక్కువగా ఖనిజ సంపద ఉన్నట్టుగా ప్రాచుర్యంలో ఉంది. గుట్టలపై నుంచి వచ్చిన ఆదివాసులు 20 గ్రామాల్లో ఆవాసాలంటూ చూస్తారు. కర్రగుట్టల గుహల ప్రాంతంలో యురేనియం పాయింట్ ఉన్నట్లు మావోయిస్టులు గుర్తించారా? ఇది గమనించిన కేంద్ర ప్రభుత్వం అక్కడ మకం వేయాలనుకుంటుందా? అందుకే మావోయిస్టులు కేంద్ర బలాల మధ్య యుద్ధం జరుగుతుందా అంటే మాత్రం అనేకమైన డౌట్స్ వ్యక్తమవుతున్నాయి. కర్రగుట్టల ప్రాంతంలో యురేనియం, ఐరన్, డైమండ్స్తో పాటు 29 రకాల ఖనిజాలు ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఖనిజాలకు సంబంధించినటువంటి ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో ఆ డిపార్ట్మెంట్ వెల్లడించినట్టు చాలా స్పష్టంగా తెలుస్తోంది. సో మొత్తానికైతే యురేనియం, అదేవిధంగా డైమండ్స్, ఖనిజ నిక్షేపాలు, ఇవి కాకుండా అంటే మనం జనరల్ ఇవన్నీ తెలుస్తాం, కానీ ఇవి కాకుండా 29 రకాల ఖనిజ నిక్షేపాలు
ఇలాంటివి విలువైనట్టు ఖనిజ నిక్షేపాలు మొత్తం కూడా ఉన్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇందుకోసమే గత 10 సంవత్సరాల క్రితం కర్రెగుట్టల ప్రాంతానికి హెలికాప్టర్ వచ్చిందని స్థానికంగా తెగ మాట్లాడుకున్నారు. 10 ఏళ్ల క్రితం కర్రెగుట్టల ప్రాంతంలో కూలిపోయిన హెలికాప్టర్ ఆనవాళ్ళు ఇప్పటికీ అక్కడ అట్లే ఉన్నట్టుగా సమాచారం. ఖనిజ సంపద కోసం వెళ్ళి పడిపోయిందా, లేదంటే మరే పనికి వెళ్తూ అనుకోకుండా ఎత్తుగా ఉన్న గుట్టను సిగ్నల్ లేని కారణంగా ఢీకొట్టిందా అనేది ఇప్పటికీ ప్రశ్నార్థకమే అంటూ చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో విరివిగా డైమండ్స్, ఐరన్ లభ్యమవుతూ ఉంటాయట. సో యురేనియం కోసం ప్రత్యేక టన్నెల్ ద్వారా రైలు మార్గం అట. సో మొత్తానికైతే యురేనియం కోసం కర్రెగుట్టల ప్రాంతంలో నిక్షిప్తమైనటువంటి యురేనియం తవ్వకాల కోసం ప్రత్యేక టన్నెల్ ద్వారా రైలు మార్గం వేసేందుకు ప్రణాళికలు కేంద్ర ప్రభుత్వం చేపడుతుందనేది మరొక వాదన. యురేనియం విమాన సంబంధిత మెటీరియల్ కోసం వినియోగిస్తారు. ఇది బంగారం కంటే విలువైనటువంటి ఖనిజంగా భావిస్తుంటారు. ఇకపోతే రాళ్లలో ఐరన్ లభించడంతో పాటు కర్రెగుట్టల ప్రాంతంలో డైమండ్ సంబంధించినటువంటి కొన్ని కడ్డీలు మొక్కల్లాగా భూమిలో నుంచి పైకి ఎదుగుతాయట. భూమి నుంచి బయటకు వచ్చి నిటారుగా నిలిచి ఉంటాయట. అంతేకాదు ఈ ప్రాంతంలో ఐరన్ నిక్షేపాలు ఉన్నాయని, ఒక చిన్న రాయి తీసుకొచ్చి కొలిమిలో పెడితే గొడ్డలి తయారైనంత ఇనుప ఖనిజం వస్తుందని ఇప్పటికే తెగ మాట్లాడుకున్నారంటూ కనబడతా ఉంది. సో మొత్తానికైతే కర్రెగుట్టల్లో విలువైనటువంటి యురేనియం నిక్షేపాలు, అదేవిధంగా ఐరన్ నిక్షేపాలతో పాటు అదే డైమండ్ సంబంధించినటువంటి నిక్షేపాలు ఉన్నాయి. వీటితో పాటు 29 రకాల విలక్షణమైనటువంటి విలువైనటువంటి ఖనిజ నిక్షేపాలన్నీ కూడా కర్రెగుట్టల ప్రాంతంలో ఉన్నాయి. అందుకోసమే కేంద్ర ప్రభుత్వం ఈ మావోయిస్టులను అంతం చేస్తే కనుక వాటిని మెల్లగా అదానిలకో అమ్మాయిలకో అప్పయప్పచ్చు అనేది ఒక భారీ ప్రయత్నం చేసిందనేది మావోయిస్టుల నుంచి వస్తున్నటువంటి ఒక వాదన. సో దానిలో భాగంగా ఇవన్నీ కూడా కనబడుతున్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. కర్రెగుట్టల్లో రహస్యం, చారిత్రక గుహల్లో ఆదివాసీల స్థిర నివాసం, 1970-80 దశకాల్లో అంతు చిక్కని దాడులు, 1990లో కలెక్టర్ ఆదేశాలతో గుట్ట దిగిన ఆదివాసీలు, పామునూరులో ఊచకోతో బెంబెలెత్తిన గ్రామాలు, నేటి వరకు అటువైపు చూడని గిరిజనులు, మావోయిస్టులకు సేఫ్ ప్లేస్, భద్రతా బలగాల ఆపరేషన్. అసలు కర్రెగుట్టల్లో ఏముంది? యురేనియం, ఐరన్, డైమండ్స్, ముడి సరుకులు ఏమైనా లభ్యమవుతుందా? నక్సల్స్ లేఖకు స్పందించిన కేంద్రం అంటూ చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో మొత్తానికైతే కర్రెగుట్టల్లో ఏం రహస్యం దాగుంది అనేటువంటి కోణంలో ఒక్కసారి చాలా క్లియర్గా మనం చూసినట్లయితే, చారిత్రక గుహల్లో ఆదివాసీల స్థిర నివాసం, 1970-80 దశకాల్లో అంతు చిక్కని దాడులు, 1990లో కలెక్టర్ ఆదేశాలతో గుట్ట దిగిన ఆదివాసీలు, పామునూరులో ఊచకోతో బెంబెలెత్తిన గ్రామాలు, నేటి వరకు అటువైపు చూడని గిరిజనులు, మావోయిస్టులకు సేఫ్ ప్లేస్, భద్రతా బలగాల ఆపరేషన్. అసలు కర్రెగుట్టలో ఏముంది? యురేనియం, ఐరన్, డైమండ్స్, ముడి సరుకు లభ్యమవుతుందా అంటే ఇవన్నీ కూడా నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టేందుకు, అంబానీ అదానులకు దోచిపెట్టేందుకు ఈరోజు అక్కడ ఉన్నటువంటి యురేనియం కానీ, బాక్సైట్ కానీ, మిగతా విలువైనటువంటి ఖనిజ నిక్షేపాలు ఏవైతున్నాయో వాటన్నిటి కూడా అదానీ అంబానీలకు దోచిపెట్టేందుకే కంప్లీట్గా మావోయిస్టుల ఆధీనంలో ఉన్నటువంటి కర్రెగుట్టలు కావచ్చు, అబూజ్మడ్ కావచ్చు, లేకపోతే దండకారణ్యం ఏదైతుందో దాన్ని అంతటిని కూడా అక్కడ నక్సల్ ఏరివేస్తే ఆదివాసీ ప్రాంతాలను అదుపులోకి తీసుకోవచ్చు. అక్కడ పెద్ద ఎత్తున ఖనిజ నిక్షేపాలన్నిటి కూడా తవ్వి తీస్తే కనుక ఇంకా పెద్ద ఎత్తున వాళ్ళను కుబేరులుగా, ప్రపంచ కుబేరులుగా మరి చేయొచ్చు అనేది ఒక ప్లాన్ తోటి చేసిందని చెప్పేసి ఒక విమర్శ, బలమైనటువంటి విమర్శ ఉంది మావోయిస్టుల నుంచి. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్.